ఇది హైదరాబాద్కు 162 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ జిల్లాలోని ఒక మామూలు పల్లెటూరు. కాని అసాధారణమైన విజయం సాధించిన ఊరు ఇది. ఇదే ములకనూరు. ఈ ఊరు సహకార రంగంలో ఎంతో పేరెన్నికగన్నది. స్వతంత్ర పోరాటం నుండి స్ఫూర్తిని, నిజాయితీని అందుకున్న అసామాన్య నాయకుడు శ్రీ అల్గిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి కలలు సాకారమైన గడ్డ ఇది. ఈ ప్రజల మనిషి ఎంతో ముందుచూపుతో ములకనూరు గ్రామీణ సహకార బ్యాంకును 1956లో స్థాపించారు. రైతులకు రుణ సదుపాయమే కాకుండా రైస్ మిల్లు, పత్తి మిల్లు, విత్తనాల తయారీ కూడా ఉంది. ఇవన్నీ ములకనూరు అభివృద్ధికి దోహదపడుతున్నాయి. సహకార వికాస సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తుంది. పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ప్రజలకు పొదుపు, అప్పు సులభంగా అందేటట్లు చేసింది. ఇక్కడ వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పండిస్తారు. ఇవన్నీ వర్షాధారంగానే పండిస్తారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండించడం కష్టంగా ఉండేది. వర్షాల్లేక వరుస కరువు వల్ల వ్యవసాయం చేయడం దుర్భరమైపోయింది. ప్రజలకు వేరే ఆదాయ వనరు లేదు. పొదుపు సంఘంలో చేసిన పొదుపుతోనైనా ఏవైనా ఉపాధి చేసుకోవాలనే ఆలోచన ఇక్కడి వారికి వచ్చింది. ఈ ఆలోచన సహకార వికాస సంస్థను లోతుగా పరిశీలింపచేసింది. విశ్వనాథరెడ్డి గారు స్థాపించిన ములకనూరు సహకార సంఘానికి సారథ్యం వహిస్తుంది వారి కుమారుడు శ్రీ ప్రవీణ్ రెడ్డి గారు. వీరు సహవికాసలో కార్యదర్శిగా కూడా ఉన్నారు. We started searching for another activity which is a farmer. Most of the farmers can benefit of this different new activity. Then we went and searched for the new activity where all farmers can take up. That was, we find it was the milk. So for through milk, the farmers can be benefited. So we thought, why don't you go for milk? So when we go for milk, we should establish a new dairy cooperative. గ్రామీణులకు వ్యవసాయంతో పాటు నిరంతరం ఆదాయం లభించే మరేదైనా ఇతర ఉపాధి అవకాశం ఉందా అని సహవికాస అన్వేషణ ప్రారంభించింది. పల్లెటూరు అంటేనే పాడి పంట. పంటలకు కరువు సమస్యలున్నాయి. కాని పాడికి కరువు సమస్య అంతగా ఉండదు. ఈ దిశ వైపు సహవికాస ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గుజరాత్లో జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటైన అమూల్ పాల సంఘాలను సహవికాస సందర్శించింది. అక్కడి పాల సంఘాలు విజయవంతమైన పనితీరు సహవికాసకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అటువంటి సంఘాలను ములకనూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న సహవికాస ఆలోచనకు జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ తోడ్పాటునందించింది. ఈ క్రమంలో ముందుగా వరంగల్ పట్టణంలో పాల వినియోగంపై ఒక సర్వే చేయడం జరిగింది. దీని ద్వారా తెలిసిందేంటంటే 60 నుండి 70% పాలను డబ్బావాళ్ల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో వినియోగదారులు ఆశించిన స్థాయిలో ఈ పాల నాణ్యత ఉండటం లేదు. మామూలుగా బర్ల పాలు వాడతాం కదా, ఆ పాలు నీళ్ళు ఎక్కువ కలపటం, స్మెల్ రావటం, కొంచెం పెరుగు పిల్లలకు నచ్చకపోవటం, మాకు నచ్చకపోవటం. మరోపక్క వరంగల్కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ములకనూరు చుట్టుపక్కల 70 గ్రామాల్లో జరిగిన మరొక సర్వే ప్రకారం రోజుకు సుమారు 14,000 లీటర్ల పాలు అమ్మకం లేక వృధా అయిపోతున్నాయి. ఉత్పత్తి అవుతున్న పాలలో కనీసం సగం కూడా సరిగ్గా అమ్మటం లేదు. ఈ 2 సర్వేల ద్వారా ఒక విషయం స్పష్టమైంది. పాల ఉత్పత్తిదారులకు మార్కెట్ సదుపాయం కల్పించడం,
అదేవిధంగా వినియోగదారులకు తమ డబ్బుకు తగిన నాణ్యమైన పాలను అందించగలగటం. ఈ విషయం ఎప్పుడైతే స్పష్టమైందో సహవికాస ఇక సందేహించకుండా ములకన్నూరులో పాల డైరీ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. సుమారు 3.5 కోట్ల రూపాయలను పెట్టుబడిగా సమకూర్చింది. దీనికి కావలసిన సాంకేతిక సలహాలను ఎన్డీడీబీ అందించింది. మొదటగా రోజుకు 25,000 లీటర్ల కెపాసిటీతో ప్రారంభించి తరువాత రోజుకు 50,000 లీటర్ల కెపాసిటీకి పెంచే విధంగా డైరీని రూపకల్పన చేశారు. క్రమంలో మహిళలతోటి పెట్టాలా లేదా పురుషులతో పెట్టాలనే ప్రస్తావన వచ్చింది. అయితే ఆ సందర్భంలో ఈ డైరీకి సంబంధించిన కార్యక్రమంలో మహిళలే సుమారుగా 80% పనిచేస్తున్నారు. మనం వేరే ఈ డైరీలో ఉన్న నిపుణులను కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకున్నప్పుడు 80% మహిళలు వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ పురుషులతో కనుక మనం డైరీ కనుక స్టార్ట్ చేస్తే మనం ఇచ్చే ట్రైనింగ్స్ కానీ మనం ఇచ్చే మోటివేట్ ప్రోగ్రామ్స్ కానీ దాదాపుగా మనకు ఉపయోగపడమని ఆలోచించి పాడి విషయాల్లో మహిళల పాత్రే కీలకం. ఈ క్రమంలో ఇంటింటి సర్వేను కూడా చేపట్టడం జరిగింది. మహిళలందర్నీ డైరీలో భాగస్వామ్యం కావాల్సిందిగా సహవికాస కోరింది. చాలా విజయవంతంగా నడుస్తుంది కాబట్టి మహిళలు నాయకత్వంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వ్యాపారాన్ని చాలా పకడ్బందీగా చేస్తారు, విజయవంతం అవుతారని ఆలోచించి ఆ పొదుపు సంఘాల యొక్క నాయకత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఉన్నారా? నా పేరు శోభారాణమ్మ. ఏం పేరమ్మా మీది? లలిత. మీకు ఏమన్నా పశువులు ఉన్నాయా అమ్మ? ఉన్నాయి. 2 ఆవులు 2 బర్రెలు ఉన్నాయి. 2 ఆవులు 2 బర్రెలు 2 ఆవులు ఉన్నాయి. మేము వ్యవసాయం చేసుకుంటాం. పాలు ఉన్నాయి. పాలు ఇస్తాయా? ఇస్తాయి. అవి ఎక్కడ పోస్తారు మరి మీరు? డబ్బా వాళ్ళకు పోస్తాం. డబ్బా వాళ్ళకు పోస్తారు. డబ్బులు ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఇక ఓనాడు ఆగబట్టుకుంటాడు, ఓనాడు చెడిపోయినాయి అంటాడు, ఓనాడు ముద్దలైనవి అంటాడు. ఆయన ఇచ్చినన్ని తీసుకోవాలి. ఇచ్చినన్ని తీసుకోవాలి. 4 ఎందుకొరకు కడతాడమ్మా మేడం మరి ఇవి? ఒక పక్క డైరీ నిర్మాణం జరుగుతుండగానే మరొక పక్క సహవికాస మహిళలందరికీ పాడి విషయాలపై శిక్షణలను ఏర్పాటు చేసింది. మహిళలకు ఈ విషయం కొత్తగా అనిపించినప్పటికీ ఉత్సాహంగా పాల్గొన్నారు. నాణ్యమైన పాల ఉత్పత్తి, పరిశుభ్రత, సంఘాల ఏర్పాటు మరియు నిర్వహణ మొదలైన అనేక విషయాలపై ఈ శిక్షణలు కొనసాగాయి. మహిళలు పొదుపు సంఘాల్లో ఉన్న తమ పొదుపులపై అప్పులను తీసుకుని పాడి పశువులను సమకూర్చుకున్నారు. అయితే ఈ లోపల మేమేం చేశామంటే ప్రతి గ్రామానికి వెళ్లి సభ్యుల మహిళలందరినీ కూర్చోబెట్టి మనం మరి ఇట్లా చేసుకుంటే ఎలా ఉంటుంది, మరి దానికి మీరు ఎట్లా సహకరిస్తారు, మరి పాలు ఎట్లా తీసుకుంటారు, దూడలను ఎట్లా చూసుకుంటారు అని అది వాళ్ళకు పశువుల గురించి, ఈ పాల శుభ్రత గురించి, సహకారం గురించి అన్నిటి గురించి కూడా వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. శిక్షణ కార్యక్రమాల కోసం మరియు నెలకొకసారి పాడి పశువుల ఆరోగ్య పరీక్ష శిబిరాల ఏర్పాటు కొరకు ఎన్డీడీబీ 30 లక్షలను గ్రాంటుగా ఇచ్చింది. ఈ శిబిరాల్లో పాడి పశువులకు వ్యాధులు, కృత్రిమ గర్భధారణ పరీక్షలు జరిగేవి. పశుగ్రాస పెంపకం గురించి వివరించేవారు. మొదటగా వాళ్ళ పశువుల యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం, పశువులకు వ్యాక్సినేషన్, డివార్మింగ్ చేపించడం, సంవత్సరంకి ఒకసారి ఆ పశువులకు ఎనిమల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, తర్వాత ఆ పశువులను శాస్త్రీయబద్ధంగా మెయింటైన్ చేసి ఎక్కువ పాల ఉత్పత్తిని ఏ విధంగా సాధించాలో సభ్యులకు తెలియజెప్పడం అనేది ఇది కంటిన్యూషన్గా మేము జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రాంలు.
ఇదే కాకుండా ఈ పశువులకు గనుక చనిపోతే బీమా సౌకర్యం కూడా మనం సంస్థ ద్వారా కల్పిస్తున్నాం. దీని ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, సభ్యునికి ఎలాంటి నష్టం జరగదు. పశువులకు కావాల్సిన దాన, గడ్డి గింజలు, నత్తల మందులు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు అవసరం పడ్డ కొద్దీ వాళ్ళకి సప్లై చేస్తున్నాం. దానివల్ల పశువులు ఎప్పుడు కూడా తన హెల్దీగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతున్నది. ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో ఫలితాన్నిచ్చే అంశాలు. నాణ్యతను ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి మరియు మెరుగుపరుస్తూ ఉండాలి. ఇక్కడ ముల్కనూరు డైరీ స్టార్ట్ కాకముందు కూడా గ్రామాల లోపల కూడా చాలా కరువు కాటకంగా ఉండేది. ముఖ్యంగా ఈ కరీంనగర్ డిస్టిక్ లోపల ఎక్కువ కరువు ప్రాంతంగా ఉండేది. అప్పుడు అన్ని కుటుంబ అవసరాలకు కూడా చాలా పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉండేది. అప్పుడు వెండర్స్తోని డబ్బా వాళ్ళకి పాలు పోసి కూడా చాలా ఇబ్బందులు గురయ్యారు. మహిళలకి ముఖ్యంగా ఆర్థికంగా కూడా అవసరాలకు కూడా చాలా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు ముల్కనూరు డైరీ స్టార్ట్ చేసినాక కూడా మహిళలు ఆర్థికంగా సామాజికంగా కూడా చాలా చైతన్యవంతులు కాగలిగారు. ముఖ్యంగా కుటుంబ అవసరాలకి, వాళ్ళ పిల్లల చదువులకి, ఇప్పుడు ఒక కుటుంబ పోషణకి కావాల్సినంత ఆర్థిక అవసరాలు ఈ ముల్కనూరు డైరీ పెట్టడం వల్ల ఉపయోగపడింది. భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సహకార సంఘాలు విజయవంతం కాకపోవటానికి ప్రధాన కారణం సహకార సంఘాలపై సంఘ సభ్యులకు నమ్మకం లేకపోవడం. ఈ విషయం పాల సంఘాలకు వర్తిస్తుంది. ఈ నమ్మకాన్ని నిలిపే దిశగా సహవికాస ఎలక్ట్రానిక్ వెన్న శాతం మిషన్లను ఏర్పాటు చేసింది. ములకనూరు చుట్టుపక్కల 72 గ్రామాల్లో సహవికాస మహిళా పాల సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. వీటిని 1995 సహకార చట్టంలో నమోదు చేయించింది. ఈ 72 గ్రామాలు కూడా ములకనూరు నుండి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. ఇందువల్ల పాల రవాణా ఖర్చు తగ్గటమే కాకుండా పాలు త్వరగా డైరీకి చేరడం వల్ల అవి పాడైపోయే అవకాశం కూడా తక్కువే. 40 మంది ప్రస్తుతంగా ఉన్నారు. మహిళా పాల ఉత్పత్తిదారులే. ఇక్కడ అన్ని పద్ధతులు కూడా సభ్యులు పాలు పోసినప్పుడు అధునాతనమైన పద్ధతిలో ఫ్యాట్ తీయడం కానీ, ఎస్ఎన్ఎఫ్ టెస్ట్ చేయడం కానీ, వేయింగ్ పద్ధతి కూడా అధునాతనమైన పరికరాలతో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెన్న శాతము దాదాపు 1 లీటర్ ధర 8.7 వెన్న శాతం ఒక గేదె పాలకు రావడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు 1 లీటర్ ధర 25 రూపాయల 20 పైసల వరకు ఒక సభ్యునికి వాడడం జరుగుతుంది. అదేవిధంగా 8.7 వెన్న శాతము 9 ఎస్ఎన్ఎఫ్ వచ్చినట్టయితే, ఇది కాకుండా తగ్గినట్టు ఎస్ఎన్ఎఫ్ శాతం తగ్గినట్టు ఏదంటే వాళ్లకు ధర తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు వాళ్ళు తెల్లవారి మళ్ళీ వాళ్ళు ప్రతిరోజు 2 పూటల పాల సేకరణ ఈ 72 గ్రామాల్లో జరుగుతుంది. ప్రతి సంఘంలో ఒక గణకులు మరియు మరొక వెటర్నరీ సహాయకులు పాలను సేకరిస్తున్నారు. తాము ఎన్ని పాలు పోసింది, అందులో వెన్న శాతమెంత, ఎంత సొమ్ము వస్తుంది అనే విషయాలు మహిళలు అప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా వారి పాసు పుస్తకాల్లో కూడా నమోదు చేయబడుతున్నాయి. మాకు 15 రోజులకు ఒకసారి వస్తే వ్యవసాయం ఉంది కాబట్టి కూలీ వాళ్ళకి ఇవ్వడం, బైకాడో పిండి బస్తాలకి, మోటార్ కరెంటు బిల్లు, ఇలా అన్ని విద్యుత్ బిల్లు అన్ని మాకు ఎంతో ఉపయోగపడుతుంది. 15 రోజులకు వచ్చే బిల్లు వలంగా మాకు అంతకుముందుకు డైరీ లేనప్పుడు మస్తు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు చాలా నయ్యంగా ఉంది. 15 రోజులు ఎవరి దగ్గరికి పోయి చేయి చాపే ప్రసక్తి లేకుండా మా స్వతంత్రంగా తీసుకునే అంత అధికారంతో ఉంది. ప్రస్తుతం ఈ ములకనూరు మహిళా డైరీ దేశంలోనే అత్యధికంగా పాలకు ధర చెల్లిస్తున్న ఏకైక మహిళా డైరీ. ప్రతి 15 రోజులకొకసారి సంఘం సభ్యులకు పాల బిల్లును చెల్లిస్తుంది. సభ్యురాళ్లకు కూడా ఈ పద్ధతి బాగా ఉపయోగకరంగా ఉంది. ఒక పక్షం రోజుల పాల బిల్లును పాడి పశువు ఖర్చు అనగా గడ్డి, దాణా, మందులు, అప్పు వాయిదా మొదలగు వాటికి ఖర్చు కాగా, మిగిలిన 15 రోజుల పాల బిల్లు ఇంటి అవసరాలకు, పిల్లల చదువులకు ఉపయోగిస్తున్నారు. మహిళలందరూ తమ పాల బిల్లు నుండి 5% సొమ్మును పొదుపుగా డైరీలో దాచుకున్నారు. తద్వారా సహవికాస నుండి తెచ్చిన 3.5 కోట్ల రూపాయల అప్పును పూర్తిగా కేవలం 3.5 సంవత్సరాల్లోనే తీర్చివేశారు. 17 ఆగస్టు 2002లో ములకనూరు డైరీ తన మొట్టమొదటి వ్యాపార కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వకృషి బ్రాండ్ పేరుతో పాలను మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లోకి పాలైతే వెళ్తున్నాయి, కానీ మార్కెట్లో పాలను అమ్మటం అంత సులభం కాదు. అప్పటికే వరంగల్లో 75% పేరున్న కంపెనీలు పాలను మార్కెట్ చేస్తున్నాయి.
మన పాలను అమ్మేదెలా? రోజుకు కేవలం 3 నుండి 4 వేల లీటర్ల పాలను మాత్రమే అమ్మకం చేయగలిగారు. డైరీ నుండి వచ్చామండి. మహిళలు అంటే డైరీ కొత్తగా స్టార్ట్ చేశాము. మహిళలందరం కలిసి డైరీ స్టార్ట్ చేశాము. ఇందులో 17,000 మంది. 62 సంఘాలు ఉండే స్టార్టింగ్ లో 62 సంఘాల నుంచి ప్రతి సంఘం నుంచి 10 మంది కమిటీ మెంబర్స్ అంటే దాదాపుగా 620 మంది వరంగల్ మార్కెట్ లో ఇంటింటికి ప్రతి గడప గడపకి తిరిగి వాళ్ళకి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ఒక 3 రోజుల పాటు కూడా 200 ml ప్యాకెట్స్ ఫ్రీ షాంపిల్ గా ఇవ్వడం జరిగింది. మార్కెట్ లో 200 ml ప్యాకెట్ ఇచ్చిన తర్వాత మేము మార్కెట్ లోకి పాలను వదిలిపెట్టడం జరిగింది. అప్పుడు మాకు మార్కెట్ కి మా పాలకి డిమాండ్ రావడం జరిగింది. ఈ విషయాన్ని మహిళలు పట్టుదలగా తీసుకుని పరిష్కారం కనుగొన్నారు. మొత్తం 72 గ్రామాల పాల సంఘాల ప్రతినిధులందరూ కలిసి వరంగల్లో గడప గడపకు తిరిగి తమ పాల గురించి ప్రతి ఒక్కరికి వివరించి శాంపిల్ పాల ప్యాకెట్లను ఉచితంగా పంచారు. తద్వారా వినియోగదారులకు పాల నాణ్యతను గురించి పూర్తి అవగాహన కల్పించారు. అప్పుడు కలిగింది నమ్మకం. తద్వారా పాల అమ్మకం ఒకేసారి 3,000 లీటర్ల నుండి 15,000 లీటర్ల వరకు రోజుకు అమ్మకం పెరిగింది. ఆ నమ్మకం అప్పట్నుండి ఇప్పటి వరకు అలాగే పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు డైరీలో 104 పాల సంఘాలున్నాయి. ప్రస్తుతం రోజుకు 40,000 లీటర్లు పైగా మార్కెట్ చేస్తున్నారు. అయితే 2 కొనుక్కున్నాం కదా సార్, 2 కొనుక్కున్నాక మనం ఇంకోటి కొనుక్కుందాం, ఇంకోటి అయితే ఈ 3 బర్రెలు అవి పోసుకుంటే మనకి ఇంకింత లాభం వస్తుంది కావచ్చు అన్న భర్త అన్నాడు. అంటే సరే కొనుక్కుందాం అని చెప్పిన. కొనుక్కున్నాం. మళ్ళా 2/4 తెచ్చిండు. 4 తెచ్చేసరికి కథం మళ్ళా ఇవి ఇంకా మంచిగానే ఉన్నది కదా ఈ పాల మీద బిజినెస్ అని ఒక 6 అయినాయి. 6 కొనుకొచ్చిండు. ఇక మనం ఎవ్వలకు కూలి పోవద్దు, నేను ఈ బర్రెలనే తీసుకొస్తా, నువ్వు మంచిగా ఈ బర్రెలు నడుచుకుంటూ ఉండాలని నా భర్త బర్రెలు తీసుకొచ్చి మా ఇద్దరు ఆలోచన కొద్ది ఆయన తీసుకొస్తా ఉంటే నేను సాధిన. మళ్ళా ఒకటి 6 తోటి కాదు, మనం ఎవరికి పని పోను అవసరం లేదు, మన పని మనమే చేసుకుందామని ఒక 12 బర్రెలు కొనుకొచ్చింది నా భర్తని. పాలను సంఘాల నుండి డైరీకి తీసుకుని వస్తారు. మళ్లీ వివిధ రకాలుగా పరీక్షిస్తారు. పాలలో ఉన్న బ్యాక్టీరియాను తీసివేసి పాలను నిల్వ చేసి ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. తర్వాత పట్టణానికి తీసుకువెళ్లడం జరుగుతుంది. సంఘాల్లో పాల సేకరణ, లెక్కలు చేయడం, సంఘ నిర్వహణ, సమావేశాలు, పనులన్నీ మహిళలే చేస్తారు. పొద్దున్నే వినియోగదారులకు అందే విధంగా పాలను సరఫరా చేయడం జరుగుతుంది. పాల మార్కెట్ కూడా పక్కనే ఉన్న పట్టణం కావటం వల్ల రవాణా ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పాలను మార్కెట్ చేయడం ఏజెంట్ల ద్వారా జరుగుతుంది. 2002లో 16 లక్షల లీటర్ల పాలను మార్కెట్ చేస్తే ప్రస్తుతం 154 లక్షల లీటర్ల పాలను మార్కెట్ చేయగలుగుతున్నారు. ఈ డైరీకి వచ్చిన లాభాలను సభ్యులందరికీ పంచుతారు. తద్వారా మహిళలకు ఈ డైరీ మాది అనే భావన గట్టిగా ఉంది. ముందు చూపు, పట్టుదల, సమిష్టి కృషి, సహకారంపై ఉన్న నమ్మకం ఈ విజయానికి కారణాలు. సేకరణ కేంద్రాల్లో పాలను డబ్బాల్లో నింపి వ్యాన్ల ద్వారా డైరీ వద్దకు పంపిస్తారు. అక్కడ ప్రతి డబ్బా నుంచి పరీక్షల కోసం శాంపిల్స్ తీస్తారు. ఆ తర్వాత ఈ పాలపై అనేక పరీక్షలు నిర్వహిస్తారు. దశలవారీగా వీటిని నిర్వహించడం వల్ల పాల నాణ్యతను ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఈ పని పూర్తయ్యాక పాలను శుద్ధి చేయడం మొదలవుతుంది. ఈ పాలను పెద్ద కంటైనర్లో నింపి డబ్బాలను మెషిన్ల ద్వారా శుభ్రంగా కడిగి ఆరబెడతారు.
మెషిన్ల సాయంతో సూక్ష్మ క్రిములను వేరు చేయడంతో పాటు ఏకసామ్య రూపానికి చేరుస్తారు. దీనివల్ల పాలు వినియోగదారుని చేరే వరకు ఒకే నాణ్యతతో ఉంటుంది. ఆ పాలను శీతలీకరించడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. ఆ తర్వాత పాలను మెషిన్ల సాయంతో ప్యాకెట్లుగా మారుస్తారు. ఈ ప్యాకెట్లను ట్రేలలో అమర్చి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. నిజానికి పాల సేకరణ రోజుకు 2 సార్లు జరుగుతుంది. దాదాపు 25,000 లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తారు. ప్యాకెట్లలో నింపిన పాలను దగ్గర్లోని నగరాలకు పంపిస్తారు. పొద్దస్తమానం శ్రమపడిన గ్రామీణుల కష్టం ఇంతటితో ఆగిపోదు. తెల్లవారేసరికి నగర ప్రజల లోగిళ్లలో పాల ప్యాకెట్లు ప్రత్యక్షమవుతాయి. కళ్లు నులుముకొని చూసేసరికి పాల తాజా సువాసనలు కొంగొత్తగా పలకరిస్తాయి. స్వకృషి బ్రాండ్ దగ్గర్లో ఉన్న నగరాల మీద దృష్టిని కేంద్రీకరించింది. రవాణా ఖర్చును తగ్గించడమే దీనికి కారణం. పాల ప్యాకెట్ల సరఫరాకు నగరాల్లో ఏజెంట్లను నియమించారు. దీనివల్ల మధ్య దళారీల బెడద తప్పి గిట్టుబాటు ధరను సంపాదించగలిగారు. అటు నగరవాసులు కూడా సమంజసమైన ధరకు నాణ్యమైన పాలు అందుతుండటంతో సంతోషపడ్డారు. అంతేకాక గ్రామీణుల అభివృద్ధికి సాయపడుతున్న భావన వారిని కదిలించింది. సూపర్గా ఉన్నాయండి, చాలా బాగుంటుంది. మాకు బాగా షేర్ అవుతున్నాయి టీలు కూడా, మంచిగా పేరు వచ్చిందండి. ఆ పాలే వాడాలని ఉంటుందండి మాకు ఎప్పటికైనా. పెట్టాలని ఉన్నదండి, మంచిగా ఉన్నాయి కదా పాలు, తీసుకుందారి సేల్ అవ్వాలనే కోరుకుంటున్నాం. మూడేళ్లు తిరిగేసరికి స్వకృషి బ్రాండ్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 22 లక్షల లీటర్ల నుంచి 75 లక్షల లీటర్లకు అమ్మకాలు పెరిగాయి. ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ సంస్థలో ఏవైతే మనం ప్రాఫిట్స్ లాభాలు మనం పొందుతున్నామో ఆ లాభాలను మళ్ళీ సభ్యులకే తిరిగి సంవత్సరంకి ఒకసారి ఇస్తున్నాం. ఈ రోజు వరకు సుమారుగా 1,20,00,000 రూపాయలను ఈ సభ్యులే వాళ్ళు పంచుకోవడం జరిగింది. ఇది కూడా ఈ సంస్థ మనది, ఈ లాభాలు వస్తే మనకే జంత అనే ఫీలింగ్ ఆ సభ్యులలో ఎక్కువ కలిగింది. దానివల్ల మనం బయట పాలు సరఫరా చేయద్దు, మన సంఘంలోనే మనమే పోయాలి, దీనివల్ల మనకే లాభం జరుగుతున్నది బలమైన ఫీలింగ్ వాళ్ళు ఉండడం వల్ల ఈ సంస్థలో పాల సేకరణ ఇట్లా ఉన్నాం. స్వకృషి అనే మాట స్వయం కృషి అనే పదం నుంచి ఉద్భవించింది. కఠోర శ్రమ, అంకిత భావం, నిబద్ధత, ఉమ్మడి జవాబుదారీతనంతో ప్రారంభించిన ప్రస్థానం నేడు ఫలప్రదమైంది. పురుషాధిక్య సమాజంలో తలెత్తుకుని జీవించగల ధైర్యం, నమ్మకం ఆ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో చేకూరాయి. క్రిందటి 8 సంవత్సరాల్లో ముల్కనూరులో, కరీంనగర్ జిల్లాలో 18,000 మంది మహిళలు, గ్రామీణ మహిళలు ఈ డైరీ ద్వారా సాధించింది ఒక ముఖ్యమైన విషయము. గ్రామీణ పేద ప్రజలకి, గ్రామీణ మహిళలకి మనము సహాయం చేయాలంటే చాలాసార్లు విరాళాలే ఒకే ఒక మార్గం అని చెప్పేసి అనుకుంటాము. కానీ ముల్కనూరు డైరీలో మహిళలందరూ కలిసి ఒక 5 కోట్ల రూపాయల అప్పుతో
కేవలం 30 లక్షల విరాళంతో ఈ ముఖ్యమైన ఈ డైరీని ప్రారంభించడం, దాన్ని నడిపించడం అనేది జరుగుతుంది. క్రిందటి సంవత్సరం వాళ్ళు 20 కోట్ల రూపాయల వ్యాపారం చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు 1 కోటి రూపాయలు లాభం కూడా పొందడం జరిగింది. రెండవ ముఖ్యమైన అంశం మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మహిళలకి మనం ఒక అవకాశం కలిగించగలితే వాళ్ళు ఏ విధమైన పెద్ద టెక్నాలజీ అయినా కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకొని వ్యాపారం అనేది నడిపించగలుగుతారు. మూడో ముఖ్యమైన అంశం ఏమిటంటే, కేవలం 30 లక్షల విరాళంతో ఈ డైరీ ద్వారా 18,000 మహిళలకి ప్రతి నెల 2,000 రూపాయలు అదనపు ఆదాయం అనేది రావడం జరుగుతోంది. రెండోది ఏమిటంటే, కనీసం ఒక 400 మందికి ఉత్పత్తి నుంచి వినియోగదారు వరకు పాలు తీసుకెళ్లే దాంట్లో ఉపాధి అనేది దొరకడం జరుగుతుంది. సో మనం చాలా అతి తక్కువ డబ్బులో మహిళల యొక్క పట్టుదల ద్వారా ఈ పెద్ద విషయం అనేది సాధించడం అనేది జరిగింది. ములకనూరు సాధించిన ఈ మహోన్నత విజయం అందర్నీ ఉత్తేజపరచాలి. పొలాలు బీడువారితే ఆత్మహత్యలే శరణ్యం అనుకోనవసరం లేదు. మార్పు అనేది ప్రభుత్వం వల్లే వస్తుందని భావించరాదు. తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అద్భుతమైన లక్ష్యాలను స్వాగతించడం, దానికోసం నిబద్ధతతో, నమ్మకంతో సమస్యల్ని ఎదుర్కొన్న నాడు లక్ష్యాలన్నీ సాకారమవుతాయి.